ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 15వ తారీఖు శనివారము, జూలై నెల 2023 సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథంలో 89వ ప్రశ్న లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. కర్పూరహారతి జ్ఞానాగ్ని చేత మనస్సును కాల్చివేయడానికి, విభూతి శివునికి కుంకుమ శక్తికి చిహ్నాలు. విభూతి రెండు విధాలు. పరావిభూతి, ఇది కూడా అయిపోయింది కదా. అపరావిభూతి. పవిత్ర భస్మం అపరావిభూతి. పరావిభూతి ఆత్మతేజం. సర్వ కల్మషాలను కాల్చివేయగా శేషించినది. అది కేవల స్థితి. అంటే ఇక్కడ కేవలంగా ఆయన స్థితిని బట్టి ఇది చదివేం కానీ అందరూ దీన్ని చెప్పుకోలేదు. కర్పూరహారతి జ్ఞానాగ్ని చేత మనస్సును కాల్చివేయడానికి, విభూతి శివునికి కుంకుమ శక్తికి చిహ్నాలు. విభూతి రెండు విధాలు. పరావిభూతి అపరావిభూతి. పవిత్ర భస్మం అపరావిభూతి. పరావిభూతి ఆత్మతేజం. సర్వ కల్మషాలను కాల్చివేయగా శేషించినది. అది కేవల స్థితి. క్రైస్తవంలోని మూర్తిత్రయ వివరణం: దైవం పిత ఈశ్వరుడు, దైవం పుత్రుడు గురువు, దైవం పూతాత్మ ఆత్మ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే దైవము భక్తునికి గురు రూపంలో కనిపించి భూతాత్మనని హోలీ స్పిరిట్ నిర్దేశించింది. దైవమే ఆత్మ. అది ఎల్లెడలా నిలిచియే ఉంది. ఆ ఆత్మని కనుగొనడమే దైవాన్ని కనుగొనడమని దాని అర్థం. బెంగాలీ ఒకడు మనోనిరోధం ఎట్లు? మనస్సు అంటే ఏమనుకుంటావు? ఆసనంపై కూర్చుని దేవుని ధ్యానించేటప్పుడు తలపులు ఇతరత్రా ప్రసరిస్తాయి. ఆ తలపులను అణచవలనని కోరిక. భగవద్గీతలో తలపుల ప్రసరణమే మనోధర్మంగా చెప్పబడింది. అన్ని యోచనలను దైవంపై ఏకంగా నిలపడమే చేయతగ్గ పని. చిరకాలం అభ్యసిస్తే మనస్సు స్వాధీనము స్థిరము అవుతుంది. తలపుల రూపాసన శక్తి క్షీణించి మనస్సు దుర్బలం అవుతుంది అని దాని లక్షణము చిత్త చాంచల్యం. మనస్సును ఒకే తలపున అంటగట్టితే శక్తి కుదురుపడి మనోబలం హెచ్చుతుంది. మనోబలం అంటే అర్థమేమి? మనస్సు చెదరక ఒకే తలపుపై నిలిచే శక్తి. దానిని సాధించేటట్లు అభ్యాసం వల్ల. భక్తుడు దైవంపై చిత్తం నిలుపుతాడు. అన్వేషి జ్ఞాన మార్గాన్వ్యాయ ఆత్మానుసంధానం చేస్తాడు. ఇద్దరికీ క్లేశం సమానమే. ఆత్మానుసంధానంలో మనస్సును లగ్నం చేసిన చిరకాలం ఘర్షణ పడ్డ తర్వాత కూడా దానిని మనస్సెట్లో వంచిస్తుంది. కొంతకాలం గడిచాక గాని ఆ అర్థం బోధపడదు. మహర్షి: అవును, అది అంతే. ఆత్మానుసంధానం కొత్తల్లో పలుమార్లు ఆగిపోవడం, మళ్లీ మళ్లీ మొదలెత్తుకోవడం పరిపాటి. ఆపుదలలకు పునరారంభాలకున్న వ్యవధి దీర్ఘంగానూ ఉంటుంది. అభ్యాసం హెచ్చే కొద్దీ వాని అంతరం సన్నగిల్లి చివరకది చెదరక సరళంగా సాగుతుంది. అంతవరకు అణిగి ఉన్న శక్తి అప్పుడు ప్రభూతమవుతుంది. సాత్విక మనస్సులో తలపులే ఉండవు. రాజసిక మనస్సు తలపులతో నిండి ఉంటుంది. జీవన స్రవంతిలో సాత్విక మనస్సు నిమగ్నం అవుతుంది. అంటే ఇక్కడ సంధానం కొత్తల్లో పలుమార్లు ఆగిపోవడం, మళ్లీ మళ్లీ మొదలెత్తుకోవడం పరిపాటి. ఆపుదలలకు పునరారంభాలకు ఉన్న వ్యవధి దీర్ఘంగానూ ఉంటుంది. అభ్యాసం హెచ్చే కొద్దీ వాని అంతరం సన్నగిల్లి చివరికది చెదరక సరళంగా సాగుతుంది.
ఆ ప్రవాహం తాకిడికి ముందే మనస్సును మళ్లించి దూరంగా ఉంచవీలవునా? అవును, ఆ ప్రవాహం తత్పూర్వమున్నదే అన్నారు. తర్వాత 92వ ప్రశ్న. మనోనాశానికై అదే పనిగా యత్నించడం ఆపత్కరం కావచ్చు. అందువల్ల ధ్యానాభ్యాసానికై స్థూల విషయము ఎన్నుకుంటే మంచిది అంటారు అని పృచ్ఛకుడు అడిగాడు. అంటే మహర్షి. అది అపత్కరం. ఆపత్కరం ఎవరికి? ఏ ఆపత్తి గాని ఆత్మకు భిన్నంగా ఉండునా? ఇది చాలా పెద్దదే. ఎడతెగని నేను నేను స్ఫురణ ఒక అపార సముద్రము. దాని అలలపైన బుడగ అహంకరణం. దానిని జీవుడు వ్యక్తి అంటారు. బుడగ కూడా నీరే. బుడగ విరిసిన ఆ, విరిసినప్పుడు అది సముద్రంలో కలిసిపోతుంది. బుడగగా ఉన్నప్పుడు అది సముద్రంలోని అంశమే. ఈ పాటి తెలియక లెక్కలేనన్ని విధానాలు వర్ణించారు. వానికి వేర్వేరు పేర్లు యోగము, భక్తి, కర్మ ఇతి. వీనిలో ఒకటొకటి అవాంతర భేదాలు. అతి గహనము, క్లిష్టములు అయిన వివరణలతో అతి నిపుణంగా వ్యాఖ్యానాలు. ఇవి సాధన చేసే వారిని విమోహితులను, విభ్రాంతులను చేసేందుకు తప్ప మరెందుకు పనికిరావు. అట్టివే వివిధ మతాలు, శాఖలు, నిగమాలు, డాగ్మాస్. ఇవన్నీ ఏం సాధించను? ఆత్మ నిరంగుటేకే కదా. కాబట్టి అవి ఉపకరణాలు మాత్రమే. విషయములు ఇంద్రియ గోచరములైతే ఆ ఎరుకను ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఇంద్రియములు సాయం లేక తెలియనయ్యే ఆత్మ కన్నా సూటి అయినది వేరుండునా? ఇంద్రియ జ్ఞానము రుజువైనది కాదు. తనకు తానై తెలిసినదే ప్రత్యక్ష జ్ఞానము. ఇది సర్వసాధారణంగా అందరూ ఎరిగినదే. తన్ను తాను తెలుసుకొనుటకు, ఆత్మ నిరంగుటకు అన్య సాధనములు అవసరం లేదు. అనంతము, అఖండము, పూర్ణము అయిన అది నేను అన్న స్ఫురణతో తన్ను తాను తెలుసుకుంటుంది. ఈ నేను దాని తొలిపేరు ఓం ఇత్యాది నామములు తర్వాతవి. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యమే అందుకు ప్రమాణం. నేను అందరి అనుభవంలోనిదే అయినా ప్రతివానికి దానిని చెప్పి చూపవలసి వస్తున్నది. అంతదాకా వానికి ఆ జ్ఞానం ఉదయించడమే లేదు. కనుకనే ఋషి ప్రవరులను ఉపనిషత్తులను గూర్చి బోధించడం అవసరమైంది. ఇంతే. అంటే 89వ ప్రశ్న. కర్పూరహారక్తి జ్ఞానాగ్ని చేత మనస్సును కాల్చివేయడానికి విభూతి శివునికి కుంకుమ శక్తికి చిహ్నాలు. విభూతి శివునికి, కుంకుమ శక్తికి. విభూతి రెండు విధాలు, పరావిభూతి, అపరావిభూతి. పవిత్ర భస్మం అపరావిభూతి, పరావిభూతి ఆత్మతేజం. సర్వకల్మషాలను కాల్చివేయగా శేషించినది. అది కేవల స్థితి. క్రైస్తవంలో మూర్తిత్రయం అంటే దైవమేమో పితా, పుత్రుడు, పూతాత్మ అంతా దైవమే. పిత ఈశ్వరుడు, పుత్రుడు గురువు, పూతాత్మ ఆత్మ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే దైవము భక్తునికి గురు రూపంలో కనిపించి హోలీ స్పిరిట్ భూతాత్మను నిర్దేశించింది. దైవమే ఆత్మ. అది ఎల్లడలా నిలిచివే ఉంటుంది. ఆ ఆత్మను కనుగొనడమే దైవాన్ని కనుగొనడమని దాని అర్థం. బెంగాలీ ఒకరు మనోనిరోధం ఎట్లు? మనస్సు అంటే ఏమనుకుంటావు? ఆసనంపై కూర్చుని దేవుని ధ్యానించేటప్పుడు అంటే పృచ్ఛకుడు చెప్తున్నాడు, తలుపులు ఇతరత్రా ప్రసరిస్తాయి. ఆ తలంపులు నడచవలననే కోరిక. భగవద్గీతలో తలుపులు ప్రసరణే మనోధర్మంగా చెప్పబడింది. అన్ని యోచనలను దైవంపై ఏకంగా నిలపడమే చేయతగినవి. చిరకాలం అభ్యసిస్తే మనస్సు స్వాధీనము, స్థిరము అవుతుంది. తలపులను రూపాన శక్తి క్షీణించి మనస్సు దుర్బలం అవుతుంది. దాని లక్షణం చిత్తచాంచల్యం. మనస్సును ఒకే తలంపును అంటగట్టితే శక్తి కుదురుపడి మనోబలం హెచ్చుతుంది. మనోబలం అంటే అర్థం ఏమిటి అంటే మనస్సు చెదరక ఒకే తలంపుపై నిలిచే శక్తి అన్నారు. దాన్ని ఎలా సాధించడం? అభ్యాసం వల్ల భక్తుడు దైవంపై చిత్తం నిలుపుతాడు. అన్వేషి జ్ఞాన మార్గాను ఆత్మానుసంధానం చేస్తాడు. ఇద్దరికీ క్లేశం సమానమే. పృచ్ఛకుడు ఆత్మానుసంధానంలో మనస్సును లగ్నం చేసిన చిరకాల ఘర్షణ పడ్డ తర్వాత కూడా దానిని మనస్సు ఎట్లో వంచిస్తుంది అంటున్నారు. కొంతకాలం గడిచాక గాని ఆ అనర్థం బోధపడదు. అవును, అది అంతే. ఆత్మానుసంధానం కొత్తల్లో పలుమార్లు ఆగిపోవడం, మళ్లీ మొదలెత్తుకోవడం పరిపాటి.
ఆపుదలలకు ఆరంభాలకి వ్యవధి దీర్ఘంగాను ఉంటుంది. అభ్యాసం హెచ్చే కొద్దీ వాని అంతరం సన్నగిల్లి చివరికి అది చెదరక సరళంగా సాగుతుంది. అంతవరకు అణిగి ఉన్న శక్తి అప్పుడు ప్రభూతమవుతుంది. సాత్విక మనస్సులో తలుపులే ఉండవు. రాజసిక మనస్సు తలుపులతో నిండి ఉంటుంది. జీవన స్రవంతిలో సాత్విక మనస్సు నిమగ్నమవుతుంది. అంటే ఈ ప్రవాహం తాకిడికి ముందే మనస్సును మళ్లించి దూరంగా ఉంచవీలవునా అంటే అవును, ఆ ప్రవాహం తత్పూర్వం ఉన్నదే అన్నారు. తర్వాతది ఏంటంటే మనోనాశనానికే అదే పనిగా యత్నించడం ఆపత్కరం కావచ్చు. అందువలన ధ్యానాభ్యాసానికే స్థూల విషయాలు ఎన్నుకుంటే మంచిది అంటారు అని ఎవరు పృచ్ఛకుడు అడిగితే, అది ఆపత్కరం ఎవరికి? ఏ ఆపత్తి గాని ఆత్మకు భిన్నంగా ఉండునా అని అడిగారు. పెడతగని నేను నేను స్ఫురణ ఒక అపార సముద్రం. దాని అలలపైన బుడగ అహంకరణం. దానిని జీవుడు వ్యక్తి అంటారు. బుడగ కూడా నీరే. బుడగ విరిసినప్పుడు అది సముద్రంలో కలిసిపోతుంది. బుడగగా ఉన్నప్పుడు అది సముద్రంలోని అంశమే. ఈ పాటి తెలియక లెక్కలేనని విధానాలు వర్ణించారు. దానికి వేరు పేర్లు, యోగము, భక్తి, కర్మ, యతి. దీనిలో ఒక్కొక్కరికి అవాంతర భేదాలు, అతి గహనములు, క్లిష్టములు ఆయన వివరణలతో అతి నిపుణంగా వ్యాఖ్యానాలు. ఇది సాధన చేసేవానిని విమోహితులను, విభ్రాంతులను చేసేందుకు తప్ప మరెందుకు పనికిరావు. అట్టిదే వివిధ మతాలు, శాఖలు, నిగమాలు, డాగ్మాస్ ఇవన్నీ ఏం సాధించను? ఆత్మ నిరంగుటే కదా. కాబట్టి అవి ఉపకరణాలు మాత్రమే. విషయము ఇంద్రియగోచరమైతే ఆ ఎరుకను ప్రత్యక్షానుభవము అంటాం. ఇంద్రియములు సాయం లేక తెలియనయ్యే ఆత్మ కన్నా సూటి అయినది ఏముండును? వేరుండునా? ఇంద్రియ జ్ఞానం రుజువైనది కాదు. తనకు తానే తెలిసినదే ప్రత్యక్ష జ్ఞానం. ఇది సర్వసాధారణంగా అందరూ ఎరిగినదే. తన్ను తాను తెలుసుకొనుటకు అన్య సాధనములు అవసరం లేదు. అనంతము, అఖండము, పూర్ణము అయిన అది నేను అన్న స్ఫురణతో తన్ను తాను తెలుసుకుంటుంది. ఈ నేను దాని తొలిసి పేరు. ఓం ఇత్యాది నామములు తర్వాతవి. అహం బ్రహ్మాస్మి అనే మనోవాక్యమే అందుకు ప్రమాణం. నేను అందరి అనుభవంలోనిది అయినా ప్రతివానికి దానిని చెప్పి చూపవలసి వస్తున్నది. అంతదాకా వానికి ఆ జ్ఞానం ఉదయించటమే లేదు. కనుకనే ఋషి ప్రవరులను, ఉపనిషత్తులను గూర్చి బోధించడం అవసరమైంది. ఇంతే ఇవాళ చదివింది. భార్గవి గారు రాలేదా? అర్థమైంది కదా అందరికి? రామబుద్ధుడి గారు, వసంతలతో ఎవరో ఒకరు చెప్పండి. ఉన్నది మనమే. ఓ లక్ష్మి, అందరికి నమస్కారం. నలుగురమే ఉన్నావా ఇవాళ? అంతే. ఓకే. అంటే కొంతగానే నేను గ్రాస్ప్ చేయగలుగుతాను, ఏవో ఒకటో రెండో. విభూతి గురించి నాకు అంతగా బోధపడలేదు. ఏదో చెప్పారు పరా విభూతి, అపరా విభూతి అని. దేనికి చెప్పారో, ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. దేనికి చెప్పారు అంటే అక్కడ క్వశ్చన్ అడిగారు కదా. ఏమిటి క్వశ్చన్ ఏంటి అడిగారంటే, కర్పూరహారతి జ్ఞానాగ్ని చేత మనస్సును కాల్చివేయడానికి విభూతి శివునికి అంటే శుద్ధ సంస్థితికి, కుంకుమ శక్తికి చిహ్నాలు అని పృచ్ఛకుడు. పృచ్ఛకుడని కూడా లేదు. కర్పూరహారతి జ్ఞానాగ్ని చేత మనస్సును కాల్చివేయడానికి విభూతి అంటే శివునికి, కుంకుమ శక్తికి చిహ్నాలు.
విభూతి 2 విధాలు. ఆ! ఓకే. ఓకే. అంటే ఇక్కడ నాకు బాధపడింది ఏంటంటే, మనం సాధారణంగా పూజల్లోని వాటిలోని చేసే వీటిలో 3 విషయాలుంటాయి. ఒకటి హారతి ఉంటుంది, కర్పూర హారతి. ఇంకోటి కుంకుమ ఉంటుంది. ఇంకోటి విభూతి ఉంటుంది. కర్పూర హారతి అంటే ఒక అగ్ని అది. మన తాలూకా అజ్ఞానాన్ని నశింపచేసేటువంటి, దగ్ధం చేసేటువంటి అంటే సింబలు. ఇంక విభూతి తర్వాత కోసం పరావిభూతి అది ఆత్మతేజం, అలాగే పవిత్ర భస్మం అపరావిభూతి అన్నారు. అంటే ఏంటి? ఆత్మతేజం అంటే భగవంతుడనా? అంతే అంతే. అపరావిభూతి. ఆత్మతేజం అంటే ఆత్మ యొక్క తేజస్సు. ఆ! తేజస్సు. ఇది అపరావిభూతి అంటే భగవంతుడి తాలూకా ఇది. కుంకుమ కూడా అదే అన్నారు కదూ! కుంకుమ. అపరావిభూతి అంటే పవిత్ర భస్మం. హ్మ్. పవిత్ర అది మరి మరి దాంటి కుంకుమ కోసం ఆయన తక్కువ. మాట్లాడలేదు. ఆ! అంటే కానీ కుంకుమ కుంకుమ శక్తికి కూడా చిహ్నాలు ఒక రకమైన సింబలే అన్నమాట శక్తికి కదా! అని పృథకుడు అదే హ్మ్. అడిగాడు. దానికోసం మహర్షి అని చెప్పకుండా మిగతా ఆ! దాన్ని చెప్పడానికి ఏం లేదు కదా. తర్వాత ఆ! అది చెప్పారు. అంటే 3 రకాలుగా హ్మ్. అంటే క్రైస్తవ సరే. అది అది తెలుసు. చెప్తాను ఒక్క నిమిషం. ఈ విభూతి సరే ఇప్పుడు బోధపడింది. క్రైస్తవ మతంలో గాడు, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ అని 3 ఉంటాయి. అదే తెలుగులో భూతాత్మ, తండ్రి, కొడుకు అని. అయితే అందులో అవి సింబల్స్ దేనికంటే ఆహ్, మ ఈ భూతాత్మ అంటే హోలీ స్పిరిట్ ఆత్మ కింద పరిగణించొచ్చు. తర్వాతేమో సన్ ఏమో గురువు, ఫాదర్ అనే భగవంతుడు. ఇలాగే 3 రకాలు వాటి తాలూకా సిగ్నిఫికెన్స్ అని చెప్పారన్నమాట. అది క్రిస్టియన్ మతంలో అలా ఉంది. అదే మన దాంట్లోనేంటంటే ఆత్మ, గురువు, భగవంతుడు ఇలాగ చెప్పారు. ఆ తర్వాత బెంగాలీ అతను ఒకతను అడిగాడు. ఈశ్వరో ఈ మనస్ గురురాత్మేతి మూర్తి భేద విభాగనే వ్యోమవద్వ్యాప్త దేహాయ హ్మ్. దక్షిణామూర్తయే నమః అంటే అది దైవము ఆ! భక్తునికి గురు రూపంలో కనిపించి భూతాత్మను నిర్దేశిస్తుంది. అంటే హోలీ స్పిరిట్. హ్మ్. దైవమే హ్మ్. ఆత్మ. హ్మ్. అది ఎల్లెడలా నిలిచి ఉంది. ఆ ఆత్మను కనుగొనడమే దైవాన్ని కనుగొనడమని దాని అర్థం. ఆ! ఓహ్! అది ఆఖరి దాంట్లో కూడా అదే ఉన్నది. అయితే ఇది ఇంకోటేంటంటే ఆ బెంగాలీ అదే మనోనియంత్రణకి గురించి అడిగాడు. అడిగితే అతను చెప్పారు, ఇవి మనము ఈ తలుపులు అలా వస్తూనే ఉంటాయి. మధ్యలో మళ్ళీ ఇది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఇది లేకుండా ఉంటే బాగుంటుంది. ఆ స్థూల విషయాల మీద మనం ధ్యానం చేస్తే బావుంటుంది కదా! అలా అయితే బా ఈజీగా ధ్యానం కుదురుతుంది అంటే, ఆయనన్నారు ధ్యానము కుదరడానికి అవి అలా నడుస్తూనే ఉంటుంది. కానీ మధ్యలో ఆగిపోయినా సరే మళ్ళీ తర్వాత ప్రారంభం అవుతుంది. ఇది కంటిన్యూయస్‌గా జరిగేటువంటి ప్రక్రియే. ఆహ్, ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా దానికి ఒక సక్సెస్ అనేదుంటుంది. అని చెప్పారు. తర్వాత ఏదో ఒక విషయం ఏం అదే ఆ! ఇంకేంటి ఒకే విషయం మీద కరెక్ట్. ఒకే విషయం మీద ఈ 10 రకాల విషయాలు దృష్టిలో పెట్టుకోకుండా, ఒకే తలుపు మీద మనము మీద ధ్యానం చేసినట్టయితే, అది ఎక్కువ సహకరిస్తుంది నియంత్రణకి అని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో విషయంలో చెప్పారు. ఆత్మ అది చాలా బావున్నది. ఈ ని అంటే మనం ఇంద్రియ శక్తితో ఈ హ్మ్. ఇంద్రియాలు నీకు జ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి అనుకుంటున్నాము. కానీ అది కంప్లీట్ డైరెక్ట్ నాలెడ్జ్ మన లోపటి నుంచే వస్తుంది. అంటే నేను అనేది ఎవరు అనేది అనుకున్నప్పుడు, అంటే ఇక్కడ ఎలా ఆలోచించినప్పుడు. చెప్పారంటే విషయం ఇంద్రియాలకు తెలిస్తే ఆ ఎరుకని ప్రత్యక్ష జ్ఞానం అంటున్నారు. ఆ! ఇంద్రియమే ఆ! మాయం లేక తెలియనయ్యే ఆత్మ కన్నా సూటి అయినది ఏముంటుంది? అదే డైరెక్ట్. ఆ! ఇంద్రియ డైరెక్ట్ జ్ఞానము నాలెడ్జ్ చూడు, ఇంద్రియాల అవసరం లేకుండా ఇంద్రియ స్ఫురించేదే జ్ఞానము అసలైనటువంటి. రుజువైనది కాదు. హ్మ్. హ్మ్. అది బోధపడింది. అంటే ఇంద్రియాలతో మనకి దొరికేటువంటి జ్ఞానం కన్నా అలా ఏంటంటే కాదు. అలా చెప్పలేదు. హ్మ్. ఇంద్రియ గోచరములైతే ఆ ఎరుకను ప్రత్యక్ష జ్ఞానం అంటున్నాం మనం కదా.
ఇంద్రియాలతో ఆ మనకి తెలిస్తేనే ప్రత్యక్ష జ్ఞానం అని అంటున్నాం. ఆ ఇంద్రియం కానీ సాయం లేకుండా తెలిసే అది ఆత్మ కన్నా సూటి జ్ఞానం వేరే ఉంటుందా? ఆ అంటే మనకి అసలైనటువంటి జ్ఞానం ఆత్మ నుంచే వస్తుంది, ఈ లోపటి నుంచే వస్తుంది అని ఆయన అంటున్నారు. నాకు అర్థమవుతున్నది. ఇంద్రియాలు అలా లోపల బయట అని కాదు, ఇంద్రియాలు సాయం లేకుండా వస్తుంది. అదే మరి ఇంద్రియాల సహాయం లేకుండా అంటే ఏమిటి అర్థం? ఆ లోపటి నుంచి రావడమే కదా. ఓన్లీ అంటే ఇప్పుడు ఇంద్రియాలు లోపల నుంచే మనం చూస్తున్నాం గాని అంటే చూస్తున్నది అంటే ఇంద్రియ మరి జ్ఞానం నా మాట రుజువైంది కాదు. ఇంద్రియం అంటే ఇంద్రియ అంటే కళ్ళతో చూసేది, చెవులతో వినేది, స్పర్శించేది. ఇదేంటంటే డైరెక్ట్ గా మనకు బోధపడుతూ ఉంటుంది, కనిపించేది, వినిపించేది. ఇదేంటంటే స్ఫురిస్తూ ఉంటుంది లోపల అంతరం నుంచి. అవిను స్ఫురి ఏమన్నారు, ఇంద్రియ జ్ఞానం రుజువైంది కాదంటున్నారు. రుజువైందంటే ఏంటి అర్థం? రుజువు అంటే అది ప్రూఫ్ అనా, డైరెక్ట్ అనా? రుజువు అంటే ప్రూఫ్ కాదు, అంటే తిన్ననైంది, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. రుజువు అంటే మన రుజు మార్గం అంటాం కదా, డైరెక్ట్ పాత్. సో అదన్నారు. ఆ తర్వాత అన్నది ఏంటంటే, ఈ నేను అనే దాన్ని గురించి తెలుసుకోవడానికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయం అనేది అందరిలోని నేను ఉంటుంది. కానీ ఎవరికి ఆ శక్తి గురించి తెలియదు, ఆ నేనెవరో చూడలేరు. దీనికోసం మన మత గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్నీ ఇలా తెలుసుకోవడానికి ఇవన్నీ రాయవలసి వస్తున్నది. వీటి ద్వారా బోధపరచబడి వస్తున్నది. ఎన్నో విషయాలు మనం అంటే మా గురువులు వీళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల మనం నేనెవరో తెలుసుకుంటున్నాం. ఎవరికి అని కాదు, కొందరికి తెలుస్తుంది. అంటే అది చెప్పవలసి వస్తుంది అని చెప్తున్నారు. అదే చెప్పవలసి వస్తున్నది ఈ రోజు అది అన్నమాట. అదే కానీ దాన్ని చెప్పవలసిన అవసరం లేకుండా నీకు నువ్వే పరిశోధన చేస్తే తెలుస్తుంది. కానీ ఇది ఐరనీ ఏమిటంటే, ఈ లోపట ఉండేటువంటి అంత సులువుగా అంటే డైరెక్ట్ గా తెలిసేదే మనం తెలుసుకోలేకపోతున్నాం. దానికి సపోర్ట్ చూసుకుంటున్నాం, ఈ గ్రంథాల సపోర్ట్ అంతాను. అది అవసరం లేదు. కానీ అవసరం ఎందుకు పడింది అంటే, ఈ రోజు మనం దాన్ని ఎంత డైరెక్ట్ గా ఉన్నా దాన్ని చూడలేకపోతున్నాం. నేనెవరో మనం గ్రహించలేకపోతున్నాం. ఆ ఆత్మజ్ఞానం అనేది చాలా ఈజీగా సరళమైనటువంటి మార్గం. కానీ మనం అది చేసుకోలేకపోవడం కారణంగా, తెలుసుకోలేకపోవడం కారణంగా మిగతా తాలూకు పరికరాలు, ఉపయోగ సాధనాలు తీసుకోవాల్సి వస్తున్నది అని చెప్పారు. ఇవి ఇలా ఈ 3 బాగుంది. రామభద్రి గారు, మీకు ఏమైనా అర్థమవుతే, ఎంత అర్థమైందో అది చెప్పండి. రామభద్రి గారు వెళ్ళిపోయారా? కట్ అయిపోయిందా? అంటే ఇంద్రియ జ్ఞానంతో మనం రుజువు అంటే అదే స్ట్రైట్ అనుకుంటాం, కానీ అది రుజువైంది కాదంటున్నారు. దానికి తానే తెలిసే ఆత్మతత్వమే అసలు అసలైన జ్ఞానం అంటున్నారు. అది అలా దానికంటే సూట్ అయింది ఏమైనా ఉంటుందా అన్నారు. భగవద్గీత రెఫరెన్స్ కూడా ఎక్కడో వచ్చింది. ఏదో అభ్యాసం ఎలా మనసు గురించి ఉంటుంది అని అడిగితే దానికి చెప్పారు ఆన్సర్. ఒక దాని మీదే ఎలా నిలబడింటే అభ్యాసం వల్ల అన్నారు. తర్వాత సముద్రం తాలూకా ఉపమానం చెప్పారు. ఆ బుడగ అనేది సముద్రం పగిలిపోయినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. అది అది వేరుగా ఉన్నప్పుడు కూడా అది ఆ సముద్రంలోని అంశమే. అంటే మనం అందరం జీవాత్మలం, అందరం ఆ పరమాత్మ తాలూకా అంశాలే అని చెప్పారు. ఎన్నో పేర్లు పెడతారు, యోగము, భక్తి, కర్మ, ఇవన్నీ కూడా అవాంతర భేదాలే. ఇది ఎంతో క్లిష్టమైనవి, గహనం లోతైనవి, అయినా వివరణలో అతి నిపుణంగా వ్యాఖ్యానాలు. ఇది సాధన చేసే వారి విమోహితులను, విభ్రాంతులను చేసేందుకు తప్ప మరెందుకు పనికిరావు. అదే కృష్ణ చెప్తారు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, అదే చాలా క్లిష్టమైంది. రామభద్రి గారు, మీకు అవగాహన అయింది చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. అదే మేడం, అంటే విభూతి గురించి చెప్పారు. కర్పూర హారతి అంటే పరావిభూతి అని అలాగ చెప్పారు. శక్తి, కుంకుమ శక్తికి
సంకేతం. విభూది ఆ శివునికి సంకేతం అని చెప్పి పరా విభూది అంటే అన్నిటినీ కర్మలన్నిటినీ ధ్వంసం చేసి అంటే దగ్ధం చేసిన తర్వాత మిగిలేదే విభూది అని ఆ ప్రతీకగా చెప్పారు. అది అలాగా. తర్వాత పరాభిభూతి ఆత్మతేజముని. అదే మేడం, ఆత్మతేజం అలాగా. తర్వాత మనస్సును ఇది చేయాలంటే మనసును ఎలా అంటే ఒకే విషయం మీద మనసును నిలిపి ఇది చేస్తే అది అదుపులోకి వస్తుంది. అప్పుడు చేయగలము అని చెప్పేసి అదొక ఇది చెప్పారు. తర్వాత మనోబలం అంటే మనస్సుని చెదరకుండా ఒకే తలంపుపై ఉంచడం అంటున్నారు. అవును మేడం. అలా అది చెప్పారు. తర్వాత ఇంకా అంటే వివిధ రకాల అంటే ఆత్మ శక్తి కోసం వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. ఆగమాలు, ఈ విధమైన పూజలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకే ఆత్మను కనుక్కోవడానికి, కాకపోతే వివిధ రకాలుగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్క చేసే పద్ధతిని బట్టి సంక్లిష్టత అనేది పెరిగిపోయింది. ఆత్మను తెలుసుకోవడం కోసమే ఇవన్నీ మూలం ఏంటంటే ఆత్మను తెలుసుకోవడానికే ఇవన్నీ అనేది ఒకటి చెప్పారు మేడం. ఇంకా అదే మేడం, ఇంకా అంతే కదా మేడం. అదే ఆత్మానుసంధానం అనేది కొత్తల్లో ఎన్నో సార్లు ఆగిపోవడం, మళ్ళీ మొదలెత్తుకోవడం ఇలా అవుతుంది. ఈ ఆపుదలకి మళ్ళీ మొదలవడానికి వ్యవధి రాను రాను దీర్ఘం అయిపోయి అది నిలిచిపోతుంది. అది చెదరకుండా సరళంగా, అదే మనకి కృష్ణమూర్తి గారు థాట్ కి గ్యాప్ అని అలా మాట్లాడుతున్నారు. అదే అసలైన స్థితి అన్నమాట. అది ఎక్కువ కాలం అలా నిలిచిపోతే అంతవరకు అణిగి ఉన్న శక్తి అప్పుడు ప్రభూతం అవుతుంది, అంటే ఉత్తేజితం అవుతుంది. సాత్విక మనస్సులో తలపులే ఉండవు, రాజసిక మనస్సేమో తలపులతో ఉంటుంది అంటూ అది అంటే ఇప్పుడు చెప్పండి. ఆత్మానుసంధానము అంటే అంటే ధ్యానమా మేడం? అంటే ఇక్కడ ఇది అయిపోయాక ఆ ప్రవాహము తత్పూర్వం ఉన్నదే అన్నారు. ఆ తర్వాత మనోనాశనానికే అదే విధంగా యత్నించవచ్చు. అందువల్ల ధ్యానాభ్యాసానికే స్థూల విషయము ఎన్నుకుంటే మంచిదేమో అన్నాడు పృచ్ఛకుడు. అంటే అది ఆపత్కరం, అలా చేయడం ఆపత్కరం అని అంటే ఆపత్కరం ఎవరికి అని అడిగారు. ఆత్మకి భిన్నంగా ఉంటుందా ఏ ఆపదైనా అని. అదో ప్రశ్న. అర్థం కాలేదు మేడం కొద్దిగా. ఇందాకలాగా సముద్రం ఇది అర్థం అంటే ఇది స్థూల విషయాన్ని ఎన్నుకోవడం ఆపత్కరం అంటే నాకు అర్థం కాలేదు. స్థూల విషయం ఎన్నుకోవడము ఆపత్కరం అనేది అర్థం కాలేదు మేడం. స్థూల విషయాలని ఎన్నుకోవడం ఆపత్కరం అని లేదు. అతను ఏమన్నారంటే మనోనాశనానికి అదే పనిగా యత్నించడం ఆపత్కరం కాదా అని పృచ్ఛకుడు అడిగాడు. అంటే దానికి అది ఆపత్కరం ఎవరికి? ఏ ఏ ఆపత్తి గాని ఆత్మకు భిన్నంగా ఉంటుందా అని అడిగారు. ఎడతగని నేను అంటూ అప్పుడు ఆ సముద్రం ఉదాహరణ చెప్పాడు. స్ఫురణ ఒక అపార సముద్రం, దాని అలల పైన మనకి ఎక్కువగా రమేష్ చెప్పుకుంటాడు కదా, బుడగ అహంకారం, దానిని జీవుడు వ్యక్తి అంటారు. బుడగ కూడా నీరే. బుడగ విరిసినప్పుడు సముద్రంలో కలిసిపోతుంది, బుడగగా ఉన్నప్పుడు అది సముద్రంలోని అంశమే. ఈ పాటి తెలియక, అంటే ఇది తెలియకుండా ఎన్నో రకాలైనవన్నీ వచ్చాయి. అవన్నీ కూడా మనస్సును విభ్రాంతులను చేసేందుకు తప్ప ఇంకా దేనికి పనికిరావు. అంటే యోగము, భక్తి, కర్మ, యతి ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఇవన్నీ మనిషిని విభ్రాంతి చేయడానికి తప్ప దేనికి పనికిరావు.
అలాగే వివిధ ఉమ్, మతాలు, శాఖలు, నిగమాలు అంటే డాగ్మాస్ ఇవి కూడా ఏం సాధించను? ఆత్మ నెరుంగుటకే కదా. కాబట్టి అవి ఉపకరణాలు మాత్రమే అని చెప్పారు. ఉమ్. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఆ, ఇంద్రియాలతోటి గ్రహిస్తే అది ఇది చేస్తున్నాము. ఆ, అంటే ఇంద్రియాతీతంగా గ్రహించేది, ఆ, అంటే ఇంద్రియాలతో గ్రహించడం మాత్రం శాశ్వతమైనది కాదు. ఇంద్రియాతీతంగా గ్రహించిందే శాశ్వతం అని చెప్తున్నారు. అది ఇంద్రియము ఎలాగ మేడం? సాయము లేక తనకు తానే తెలిసేదే నిజమే. అంటే అది అంతకన్నా సూటి జ్ఞానం ఉంటుందా అని అడిగారు. ఉమ్. అంటే ఇప్పుడు ఆ, ఇంద్రియాలకు ఇంద్రియాలకు అనుభవం అయ్యేదంతా మనకు తెలిసిపోతుంది. అంటే మనం ఆ, మామూలు మనుషులు ఇంద్రియాలతో తెలిసేదే ప్రత్యక్షమైన జ్ఞానం అనుకుంటారు. కానీ అవును మేడం. అది ఏమో రుజువైంది కాదన్నారు. ఉమ్. అంటే ఇప్పుడు ఇంద్రియాతీతంగా తెలుసుకోవడం అంటే ఒక ఉదాహరణ మేడం. ఎలాగా అంటే మనకు మనకు స్ఫురిస్తుంది, ఒక స్ఫురించడం అంటాం చూడండి, అదేనా ఇంద్రియ అతీతంగా వచ్చే జ్ఞానం అంటే? అంటే లోపల ఆత్మ నుంచి వచ్చేదా అది? ఎలాగ అది మేడం? అది నిరంతరంగా తెలుస్తూనే ఉంటుంది. కానీ మనమేమో ఎక్కువ ఇంద్రియాలకు వెయిట్ ఇచ్చేసి ఇంద్రియాలతో తెలిసేదే ప్రత్యక్ష జ్ఞానం అని భావిస్తున్నాం. అది ఉమ్, ఎప్పుడైతే ఇంద్రియాల సాయం లేకుండా దానంతటదే తెలిసేదే ఆత్మజ్ఞానం. అది ఏంటంటే అంతకంటే సూటి జ్ఞానం ఉంటుందా అన్నారంటే ఇంక ఎవరు ఏ ఉపకరణం అవసరం లేదు అక్కడ. అది కరెక్టే మేడం. అంటే ఇప్పుడు సామాన్యులకు అది అది గోచరిస్తుంటదా? అంటే అనుభూతి సామాన్యులందరూ వస్తుంటదా? సామాన్యులేనండి. ఆ శ్రద్ధ అనేది ఉంటే అంటే ఆ తపన, శ్రద్ధ ఉంటే కదా ఇటువంటి వాటికి వెళ్తారు. ఎవరు అసామాన్యులు కాదు. అందరూ సామాన్యులే కదా. ఏ మనం అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇప్పుడు అనుకుంటామంటే మనకి ఆత్మ. శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎటు శ్రద్ధ ఉంటే అటు వెళ్తారు కదా. అవును మేడం. ఆ ఇప్పుడు శ్రద్ధ అంటే ఇప్పుడు లేనప్పుడు ఏం చెప్పినా అర్థం అవ్వదు కదండి. శ్రద్ధ ఉంటే కరెక్టే ఆ మేడం. స్ఫురణ తెలుస్తుంది. శ్రద్ధ నేను అంటే ఇంద్రియాలతో స్ఫురణ అంటే తెలుసుకుంటానని అంటే అయ్యేది కాదు. దానికి ఎగ్జాంపుల్ ఉమ్, ఎలా చెప్తాం? ఉమ్. మనం చెప్పే అంటే మనకు ఎగ్జాంపుల్స్ అన్ని మనస్సువి, ఇంద్రియాలవే కదా. ఆత్మతత్వాన్ని ఇంకో దాంతో పోల్చలేం కదా. అది ఎలా స్ఫురిస్తుంది అన్నది ఎలా చెప్తామండి? ఇది ఉమ్, కాదు, ఇంద్రియాలతో కాదన్నంత వరకు చెప్పగలం. మనస్సుతో కాదన్నంత వరకు చెప్పగలం. ఉమ్. మనం ఆ స్ఫురణ ఎక్కడ వ్యవహారంలో ఉండదు కదా. వ్యవహారంలో ఉండదు. ఉమ్. అంటే ఇప్పుడు ఒక్కోసారి సడన్ గా ఎన్నో రోజుల నుంచి తపన పడే ఒక విషయం సడన్ గా అవగాహన అయిందంటే అది అది ఆత్మ నుంచి వచ్చింది అది అనుకోవాలా? అది మనస్సుదేనండి. మనకి ఇవన్నీ కూడా మనం ఇవన్నీ ఆగితే అప్పుడు అది ఆ స్ఫురణ ఉంటుంది. అక్కడ ఏమి కూడా చెప్పడానికి అది ఇది అని చెప్పలేము అంటే మాటల్లో. అవును. అంతే మేడం. ఓకే మేడం. ఎప్పుడో ఉన్నవన్నీ మనకు స్ఫురిస్తున్నాయంటే అది మనస్సువే కదా. ఉమ్, మనస్సు, ఇంద్రియాలు ఆగుతే అంటే ఆ తపన వల్ల మనిషి వెళ్ళగలరండి. అది గట్టి ప్రయత్నం కూడా కాదు. ఇంటర్నల్ ఆ తపనతో ఇది వస్తుంది. ఆ ఎరుక వస్తుంది. అంటే అతను అన్నారు కదా దానంతట అదే వ్యక్తం అవుతుంది. ఉమ్. ఇవన్నీ చెప్తారు గాని ఇవన్నీ అసలు పెద్ద పనికిరావు. అదే కృష్ణమూర్తి గారు